క్రిస్పీ క్రిస్పీ ఎమ్మి ఎమ్మి కరకరలాడే ఇంకా హోమ్ మేడ్ అయితే కుర్కురు అయితే రెడీ చేసుకున్నాం. చూడండి ఎంత కరకరాలు అనే సౌండ్ అయితే వస్తుంది. ఈజీ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఇలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇక ఈరోజు అయితే పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే హోమ్ మేడ్ కుర్కురు అయితే వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంది. ఒక కప్ అయితే బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇలా మెజర్మెంట్తో తీసుకోండి, మంచిగా అయితే ఉంటుంది. అలాగే చిన్న గిన్నెతో అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఒక 2 రోజులకే కాబట్టి నేను కొద్దిగా అంతనే వేసుకుంటున్నాను. ఇదైతే మనకు 1 మంత్ నుంచి 2 మంత్ వరకు స్టోరేజ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇవి తీసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే కొద్దిగంత కరివేపాకు గుట్ట కట్ చేసి వేసుకున్నాను. కావాలంటే పుదీనా వేసుకోవచ్చు, లేదు అప్పుడప్పుడే తింటానంటే మీరు ఆకుకూరలు ఏమన్నా వేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడు కావాలంటే నేను కొద్దిగా స్టోరేజ్ కోసం వేసుకున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే ఒక బటర్ ఉంటే బటర్ వేసుకోండి. నేనైతే ఒక బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఈ బటర్ అయితే మంచిగా కరిగించుకోవాలన్నమాట. ఇంకా దీంట్లో అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగంత పసుపు, అలాగే ఉప్పు, సరిపడంత ఉప్పు, పసుపు, కారం పొడి అయితే వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకొని ఇంకా బటర్ అయితే మంచిగా కరిగించుకున్నాను. బటర్గా కరిగించేసుకొని కూడా వేసుకోవాలి. క్రిస్పీగా ఎమ్మిగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బటర్ అయితే చూడండి ఇలా మీడియం ఫ్లేమ్ మంట పెట్టేసి కరిగించుకొని దీంట్లో వేసేసుకొని స్పూన్తో అయితే కలుపుకోవాలి. స్పూన్తో కలిపితే మొత్తం కలవట్లేదు అనేసి ఇంకా చేయితో అయితే చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇంకా చేయితో మొత్తము కలుపుకున్న తర్వాత ఇవి మొత్తం పసుపు, కారం పొడి ఇవన్నీ వేసాం కదా, ఇవి మంచిగా కలవాలన్నమాట. ఇంకా చేయితో అయితే మంచిగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇంకా మనం చపాతీ పిండిలా ముద్దలా అయితే కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే కొద్దిగంత సోడా అయితే వేసుకోండి. నేనైతే సోడా అయితే వేయట్లేదు. ఇంకా కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఒకవేళ మెత్తగా అయితే మీకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోండి. మీకు లేదంటే దీంట్లో కొంచెం కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు గోధుమ పిండితో. ఈ రెండితో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. బయట అయితే కుర్కురేస్ అయితే బాగుంటాయి కదా, పిల్లలకు హెల్త్ ఖరాబ్ అయితే ఇంట్లోనే ఇలా హ్యాపీగా చేసుకొని తినొచ్చు అనమాట. కొంచెం ఓపిక ఉంటే 10 నిమిషాల్లో పిల్లలకైతే చేసి పెట్టవచ్చు. పిండి అయితే చూడండి ఈ విధంగా అయితే కలుపుకొని కొంచెం ఉండాలైతే తీసేసుకొని ఇలా 2 చేతి వేళ్ళతో అయితే నొక్కుంటే ఇలా కుర్కురేలు అయితే అయిపోతాయి. ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే చేసుకోవాలి. అదే మళ్ళీ ఇంకో పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకుందాము. ఇంకా ఆయిల్ అయితే ఒక పక్క వేడవుతుంది. ఇలా చిన్నగా కుర్కురేలు అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. మీకు కావాలంటే సన్నం చేసుకోండి, లేదంటే మీకు మందం ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోండి. ఏ విధంగా మందంగా చేసుకున్నా సరే కానీ క్రిస్పీగా అయితే మంచిగా వస్తాయి అన్నమాట. లోపల ఒకటి బాగా కాలుతుంది. కానీ మనము ఇది డీప్ ఫ్రై చేసే ముందు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటానంటే లోపల అయితే మనకైతే ఇది కాగదన్నమాట. ఇంకా ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా అన్నీ దీంట్లో చేసేసుకొని కొద్దిగా అంతా మీడియం ఫ్లేమ్లో ఇలా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే ఇలా చేసుకున్నాను. మరి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మిగిలిన పిండితో ఒకటి ఇలా వేసుకున్నాను. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. కానీ నేను 2 డేస్ కానీ చేశాను, కానీ మా పిల్లలు అయితే మధ్యాహ్నం సాయంత్రం అయితే తిన్నారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.